బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆదిలాబాద్లో ముందుగా చనాక కొరాడా బ్యారేజ్ పంప్ హౌస్ ట్రయల్ రన్ను ప్రారంభించనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామ సమీపంలోని గోదావరి నదిపై నిర్మించిన సదర్బాట్ బ్యారేజ్ను సీఎం ప్రారంభిస్తున్నారు. ఆపై నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటన ఏ రకంగా జరుగుతుంది? అయితే ముందస్తుగా అసలు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మీనాథ్. గుడ్ మార్నింగ్. అయితే సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించి అయితే ఇక్కడ దాదాపుగా ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఆయన పర్యటించే మరొక జిల్లా నిర్మల్ జిల్లా, ఈ రెండు జిల్లాలో కూడా దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొరడా చెనక ఏదైతే బ్యారేజ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం పూర్తిగా మిగిలిపోయిందో, అలాగే సదరమాట్ ఖానాపూర్లో కూడా ఆ సదరమాట్ బ్యారేజ్ కూడా అది కూడా ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు అంటే గత బీఆర్ఎస్ హయాంలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకైతే తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి ఒక సూచన తెలియజేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని కొరడ చెనక బ్యారేజ్ పంప్ ను ప్రారంభించి దాదాపు దాని కింద 51,000 ఎకరాలకు తాగునీరు అందించేందుకు, అలాగే 81 గ్రామాలకు త్రాగునీరు అందించేటటువంటి విధంగా ఆ కొరడ చెనక పంప్ అయితే పనిచేసేందుకు అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆయన ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు ఆ ప్రాజెక్ట్ ని అంకితం చేయనున్నారు. అలాగే ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ సభ ప్రారంభం. సీఎం రేవంత్ ఇక్కడికి ఆదిలాబాద్ మధ్యాహ్నం రానున్నారు. అయితే అక్కడ కేవలం అధికారిక కార్యక్రమం అర్ధగంట సేపు మాత్రమే ఆ కొరడ చెనక పంప్ వద్ద ఉంది. అక్కడనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ వద్ద దిగి ఆ తర్వాత కేవలం ఒక హెలిప్యాడ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక కొరడ చెనక పంప్ వద్దకు చేరుకొని అక్కడ పంప్ ను ప్రారంభించి అనంతరం హెలిప్యాడ్ కు చేరుకొని అక్కడ నుంచి నేరుగా సదరమాట్ బ్యారేజ్ దగ్గర కూడా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అయితే అక్కడ కూడా ఏర్పాటు చేసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి నిర్మల్ ఎన్టీఆర్ మైదానంలో భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు. అయితే బహిరంగ సభకు ఇప్పటికే ఇటు అధికారిక కార్యక్రమాలకు నిర్మల్ జిల్లా అధికారులు అలాగే ఆదిలాబాద్ జిల్లా అధికారులు అయితే విస్తృత ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తిగా ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు సక్రమంగా సాగాలని చెప్పేసి గత 3 రోజులుగా ఇటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పూర్తి అయితే సత్యనారాయణ ప్రధానంగా చూడాలంటే హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి కృషిని ఏ రకంగా చూడాలి? బీఆర్ఎస్ నేతలు గతంలో చేసిన విధ్వంసాన్ని గురించి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలంటారు? అయితే ఈ సభకు అంటే ఆల్రెడీ నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ సభకు సంబంధించి ఏర్పాటు చేసినప్పుడు కంది శ్రీనివాసరెడ్డి కలిశారు. అయితే జన సమీకరణ కోసము, సీఎం సభ విజయవంతాని కోసము కంది శ్రీనివాసరెడ్డి అయితే విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినటువంటి ఒక సందర్భం.
సీఎం సభకు దాదాపుగా 50 ఆర్టీసీ బస్సులను కంది శ్రీనివాసరెడ్డి సొంత ఖర్చులతో ఆ 50 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి భారీగా జనాన్ని నిర్మల్ సభకు తరలించేటటువంటి యొక్క ఏర్పాట్లు అయితే కంది శ్రీనివాసరెడ్డి చూస్తున్నారు. ఇప్పుడే దాదాపుగా 11 గంటల నుంచి ఆ యొక్క బస్సులు వరుసగా నిర్మల్ సభకు బయలుదేరనున్నాయి. అయితే కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే ఇటు కొరడచెనక బ్యారేజ్ పంప్ హౌస్ వద్దకు బయలుదేరి వెళ్లారు. అయితే ఇక జోగురామన్న అరెస్ట్ వెనుక కారణాలు ఏంటంటే ఇటు ఆల్రెడీ నిన్న జోగురామన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళు బహిరంగ ప్రకటన చేయడంతో ముందస్తుగా పోలీసులు అప్రమత్తమై ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి ఒక అయితే పరిస్థితి సత్యనారాయణ చెన్నాక కొరాడ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒక సీఎం రేవంత్ రెడ్డి కలగా భావించవచ్చు. అయితే దీన్ని ఫుల్ఫిల్ చేస్తున్న క్రమంలో ఆదిలాబాద్కి ఏమైనా వరాల జల్లు కురిపించనున్నారా సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే బహిరంగ సభ ఏది లేదు కాబట్టి కేవలం ఆయన ఇక్కడ కొరడచెనక పంప్ హౌస్ ప్రారంభించి అక్కడ ఎలాంటి మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయకుండా, ఎందుకంటే మీడియాకి అయితే అక్కడ అనుమతి లేదు కొరడచెనక పంప్ హౌస్ వద్ద, కాబట్టి మీడియాతో మాట్లాడే అవకాశం అక్కడ ఏమాత్రం లేకపోవచ్చు. అక్కడ నుంచి కేవలం అంటే ఆదిలాబాద్ జిల్లాకైతే ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పైన కేంద్రీకరించినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికీ అంటే దాదాపుగా ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల్లోనే ఆదిలాబాద్ పర్యటనకి ఆయన అధికారికంగా 2-3 సార్లు రావడం జరిగింది. దీంతో ఒక ప్రత్యేకమైన ఫోకస్ అనేటటువంటిది సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ పై ఉందనే భావించవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాకి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపిస్తున్నట్టుగా కూడా ఇటు నేతలు కూడా చెప్తున్నాడు. కంది శ్రీనివాస్ రెడ్డి కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్ అభివృద్ధిపై ఒక ప్రత్యేక దృష్టి అయితే సీఎం రేవంత్ రెడ్డి పెట్టినట్టుగానే మనం భావించాలి. అది మీరు చెప్పినట్టుగా కూడా ఆదిలాబాద్ జిల్లా వాసులకు కొన్ని ఆశలు కూడా నిర్మల్ బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆయన కొన్ని హామీలు ఇచ్చేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభపై ఇటు ఆదిలాబాద్ నిర్మలే కాకుండా మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా ఈ 4 జిల్లాలు ప్రజలు కూడా ఒక రకమైన ఒక ఆసక్తితో అయితే సభ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ సీఎం ఆదిలాబాద్ కి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎలాంటి వరాలు కురిపిస్తారు. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మక బహిరంగ సభను ఇటు 2 సంవత్సరాల పరిపాలన తర్వాత సుపరిపాలన ప్రజాపాలన తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో సభ జరుగుతుండడం పట్ల మాత్రం ఒక రకమైనటువంటి ఒక ప్రజల్లో ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఇద్దరిలో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి అయితే నెలకొని కనబడుతోంది. అయితే ఇక పర్యటన విషయాలు కనుక మనం చూసినట్టయితే లక్ష్మీనాథ్ మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ షెడ్యూల్ ప్రకారంగా ఏదైతే అధికారిక షెడ్యూల్ మనకు అందినటువంటి విషయం ప్రకారంగా మాత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన ఇక్కడికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కేవలం ఒక ½ అన్ అవర్ కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి పెరుగా సదరమాట్ అక్కడ ఇది మామడ మండలం పొన్కల్లో ఉన్నటువంటి ఒక సదరమాట్ బ్యారేజీ ప్రారంభోత్సవాన్ని కూడా చేసే అవకాశం ఉంది. అది అక్కడ కూడా దాదాపుగా కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందేటటువంటి ఒక విధంగా ప్రాజెక్ట్ అయితే రూపకల్పన చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నిర్మల్ లో బహిరంగ సభ ఆయనకి 2 గంటలకి మధ్యాహ్నం హాజరైనటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఓవరాల్ గా చూస్తే మటుకు ఇటు జిల్లా కంది శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇటు కార్యకర్తల నాయకుల తరలింపు, అలాగే సీఎం సభ అధికారికంగా ఏర్పాట్ల విషయంలో ఇటు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమే మాత్రం సభలో ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పూర్తి విజయవంతం అయ్యేలా మాత్రం దానికి తగిన ఏర్పాట్లు చేసినట్టుగానే మనం భావించాలి. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ సత్యనారాయణ.